హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్రతుకుంటే మనిషి ఒకనాడు కాకుండా ఒకనాడు కళ్ళబడతారు కానీ చచ్చిపోయిన కళ్ళబడతారా? ఇలా ఆత్మగల్లా అవినాశి వెళ్ళిపోతే తండ్రి శ్రీనివాసుకేమో చెప్పిండు, తల్లి విజయమకేమో చెప్పిండు. 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. ఒరే కొడుకా వినాశు, నువ్వు ఇంకా కొన్ని రోజులు మనసాల పడున్నా గాని కొడుక నీ సేవ చేసుకుందువు రా కొడుక. కొడుక రారా కొడుక, వినాశు చెట్టెత్తు కొడుకు పోటీవా దుఃఖము రేపు పండుగల్లా పండుగ దసరా పండుగ వస్తే నీ ఎత్తు కొడుకులు వాడంగా పాడంగా కొడుక నువ్వు వాడిగస్తావు కొడుక. నువ్వు తేలికాడక వల్లవారా వినాశు, నీ బంగారి నోట ఒక్కసారి వచ్చి నానా సీనన్న నేనెళ్ళిపోతన్నా, విజయమ్మ నేనెళ్ళిపోతన్నని బంగారి నోట ఎప్పుడు రారా కొడుక. వినాశి వెళ్ళి పేరట్టు కొడుక సిరియాలు వెళ్ళిపోతే వారి ఇద్దరు అమ్మయ్య కలిసి బట్టి కరకర కరకర గొంతులు కోసి ముట్టి మీద పెట్టి కీమ కీమ పెట్టి ఓ బావ శుక్కులాంబదేవి కొడుకును నమ్ముకున్నావు కానీ కొడుకు ముఖం మనకెట్ట దొరకాలే. కొడుకు ప్రాణం తీసినావు గాని కొడుకు మా ముఖం మనకెట్లా దొరుకుతుందయ్యా? ఆ కొడుకు అటువంటి తల తీసుకున్నది, ఆ తల్లి కొడుకు ముఖం దిగారుగా చూస్తాను. ఆ కొడుకు తల పట్టుకొని బామా శుక్కులాంబదేవి కొడుకు నాకు యాదికి వచ్చిన నాడు నా కొడుకు ముఖం చూసన్న బతుకుతారా?
ఒక్క బంగారు టంకు పెట్టల కొడుకు తలను దాద్దామన్నది. ఆ కన్న కొడుకు తల తీసుకొని కన్న తల్లి శుక్లాంబదేవి ఆ కన్న కొడుకు తల పట్టుకున్నది. బంగారు టంకు పెట్టే బంగారు టంకు పెట్టే లోపల కొడుకు తలను దాచుకున్నదయ్యా ఓ పెద్దరారంగా. ఎప్పటోల చూడు కన్న కొడుకు అటువంటి చీమకి వల కొడుతూనే ఉన్నారు. ఏంది కొడుక నేను కోస్తారా అని అంటేదా అని. అరే ముసలోనికి బంగారాజు ముసలోని చంపుతుంది ఏంటి? ముసలోని కాదు కానీ ఆ రాజు దొరుకుతారు కొడుకు తీసిరా తీసిరా తిట్టారా కర్రెపిట్టలు వచ్చినాడు వచ్చినట్టు దానికి పింఛన్ ఈ పింఛన్ చల్లకుండమ్మో పింఛన్ పోతే ఎవరు దారి తెచ్చుకుంటే సత్యనారాయణ బొట్టు మట్టి ఉండే చేస్తాను అంతేనా. కొత్త దారం అయితే 750, పాత దారం అయితే 350, రేపు పిండి బత్తాలంటే